హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను ఓవెన్ ఐటెం చేసి చూపిస్తానండి. ఎందుకంటే చాలా రోజులైంది ఓవెన్ ఐటెం చేసి. ఈరోజు మీకు ఒక మంచి ఐటెం చేస్తా. ఇప్పుడు జరిగే జనరేషన్లో యూత్ అందరికీ ఎంతో ఇష్టమైనవి ఏంటి రెండు ఉన్నాయి, ఒకటి బిర్యానీ, ఒకటి పిజ్జా. అందుకే ఈరోజు మనం బిర్యానీలు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ ఓవెన్లో పిజ్జా చేసి చూపిస్తాను. ఇంట్లో ఓవెన్ ఉన్నవాళ్ళు నేను ఎలా చేస్తున్నాను అలా చేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు అన్నాడు. మీరు కూడా కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ ఓర్పుతో నేర్పుగా నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఏం చేయాలో మీకు చేసి చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూసి చక్కగా మీరు కూడా ఇంట్లో చేసుకుని ఒక మంచి పిజ్జా మీరు ఓన్గా ఇంట్లో తయారు చేసుకుని తిన్నంత తృప్తి, ఆ హ్యాపీనెస్ మీకు ఉండాలా. ఓకే, ఇంకా మొదలు పెట్టేద్దామా? మర్చిపోయానండి, నేను చేసేది వెజిటబుల్ పిజ్జా. ముందుగా 1/2 లీటరు గోరువెచ్చని నీళ్లు పోసుకుందామండి. అలాగే 2 చెంచాల పంచదార కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 చెంచాన్నర యాక్టివ్ డ్రై ఈస్ట్ వేసుకుందామండి. యాక్టివ్ డ్రై ఈస్ట్ మాత్రమే వేసుకోవాలండి, ఇన్స్టెంట్ ఈస్ట్ మాత్రం వేసుకోకూడదు, గుర్తుంచుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని 7 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. 7 నిమిషాల తర్వాత ఇది బాగా పులుస్తుందండి. ఇది పులిసిన తర్వాత మాత్రమే మనం పిండి వేసుకోవాలి. ఏడు నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాం. చూసారా, ఇదిగో ఇలా నురగ రావాలన్నమాట. ఇలా నురగ రాగానే ముందుగా 1 చెంచా ఉప్పు, 2 చెంచాల చక్కెర పొడి వేసుకుందాం. ఇప్పుడు 320 గ్రాములు మైదా పిండి వేసుకుందాం. నేను 2 పిజ్జాలు చేస్తున్నానండి. 2 పిజ్జాలకు గాను 320 గ్రాములు మైదా పిండి వేసుకుంటున్నాను. 1 చెంచా నూనె కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. గిన్నెలో కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇదంతా తీసి ఒక బల్ల మీద కానీ బండ మీద కానీ వేసుకుని కరెక్ట్గా 1/2 గంట సేపు ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ పిండిని ఇప్పుడు మనం ఎంత బాగా మాలిష్ చేస్తే పిజ్జా అంత బాగా వస్తుందన్నమాట. పావు గంట సేపు బాగా మాలిష్ చేశానండి. ఇప్పుడు కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ ఆ బండకు కానీ బల్లకు కానీ ఈ పిండి అతుక్కోకుండా, అలాగే మనం కలిపే చేతికి కూడా అతుక్కోకుండా వచ్చే వరకు చక్కగా దీన్ని ఇలాగ మాలిష్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఇది మాత్రం ముఖ్యం అండి, గుర్తుంచుకోండి. నేను 2 పిజ్జాలు చేస్తున్నాను కాబట్టి ఈ పిండిని 2 బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఈ పిండి అంతా ఇలా వెనక్కి ఇరుపుకుంటే చక్కగా బాల్ లెక్క వస్తుంది. నైస్గా పైన ఒడిదుడుకులు లేకుండా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెకి నూనె బాగా పట్టించుకోవాలండి. అదే చేత్తో ఈ 2 బాల్స్కి నూనె బాగా పైన పట్టించి నూనె పట్టించిన బేసిన్లో వేసుకుని మూత పెట్టేసుకుందాం. అంతేనండి, కలుపుకున్నాం కదా. దీన్ని ఇలా మూత పెట్టి 1 గంట సేపు పక్కా వదలాల్సిందే. ఈ లోపు మనం ఓవెన్ అంటించుకోవటం, కూరగాయలు కట్ చేసుకోవడం చేద్దాం. ఓకే, చూసారండి, ఎల్లో, రెడ్, గ్రీన్ 3 క్యాప్సికమ్లు వాడుతున్నాను. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఇవన్నీ చిన్న ముక్కలుగా కోసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని క్యూబ్స్ లెక్క కోసుకుని పక్కన పెట్టుకుందాం.
గంట అయిందండి, మూత తీసి చూద్దాం. నా బుగ్గల లెక్క ఉబ్బినాయండి. చూసారా, ఈ బుగ్గకు గుద్దు, ఆ బుగ్గకు గుద్దేసి రెండు తీసి బయట పెట్టేద్దాం. ఇప్పుడు బండ మీద కొంచెం పిండి చల్లుకొని ఒక పిజ్జా బాల్ని తీసి ఇక్కడ పెట్టుకుందాం. చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అలాగే మీరు ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట. అంచుల మీద పొరపాటును కూడా చేయి పెట్టొద్దు. మీరు ఎప్పుడైనా సరే బాలుకు మధ్యలో నుంచి చక్కగా రౌండ్కి సమానంగా తీసుకెళ్ళిపోవాలా. అంచులు మాత్రం అసలు ముట్టకూడదు. ఎందుకో తెలుసా, వాటిలో ఎయిర్ ఉంటుంది, ఆ ఎయిర్ పోకూడదు అనమాట. ఇలా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో సాగు తీసుకోవచ్చండి. ఏది ఏమైనా మొత్తానికి లాస్ట్కి రౌండ్గా రావాలి, అంచులు కొంచెం మందం ఉండాలి, లోపలంతా సమానంగా ఉండేలాగా చేసుకోండి. ఇలా పిజ్జా బాల్ని మనం రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని బొక్కలు పెట్టుకోవాలి, మొత్తం అంతా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ముందుగా పిజ్జా సాస్ వేసుకొని మనం దోశ మీద కారం రాస్తారు చూసారా, అలా సమానంగా ఇలా రౌండ్గా రాసుకోవాలి. అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకొని ఇలాగే రాసుకోవాలన్నమాట. తర్వాత మనం ఎంతవరకు అయితే సాసులు రాసుకున్నామో అంతవరకు చీజ్ని సన్నగా తురుముకోవాలన్నమాట. ఈ చీజులు సాసులకు కానీ దీనికి లెక్కే ఉండదండి, మీ ఇష్టం అండి, మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇలా బాగా తురుముకున్న తర్వాత కూరగాయలు అన్నీ చక్కగా ఒకే గ్యాప్లో బేర్చుకుందాం. మీ ఇష్టం వచ్చిన కూరగాయలు మీకు నచ్చిన విధంగా బేర్చుకోవచ్చు, వేసుకోవచ్చు అండి. ఆలివ్స్, స్వీట్ కార్న్ కూడా వేసుకుందామండి. ఇవన్నీ మీకు సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లోనే పిజ్జా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి రెండో పిజ్జా బాల్ కూడా ఇదే విధంగా మొత్తం రెడీ చేసుకుందాం. ఈ రెండింటి మీద కూరగాయలు పెట్టి రెడీ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండింటి మీద కావాల్సినంత చీజ్ తురుముకుందాం. రెండు పిజ్జాలు రెడీ అండి. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి మూత వేసుకుందాం. లోపల పెట్టేస్తున్నాం కదండి. ఇప్పుడు ఇది 180 డిగ్రీల్లో ఒక పావు గంట సేపు అలా మూత పెట్టి వదిలేద్దాం. ఈ లోపల ఒక చిన్న సాంగ్ వేసుకుందాం. ఓకే. మేరీ సే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, మేరీ సే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, చెలితో మాటలాడని వలపే పాట పాడని, చెలితో మాటలాడని వలపే పాట పాడని, మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక, మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక.
అబ్బా సూపర్గా ఉందండి. నేను ఎంత కష్టపడ్డానో అంత ఫలితం దక్కింది. కష్టానికి తగిన ఫలితం ఈ టేస్ట్లో వచ్చింది. చూసారా, చాలా బాగుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం టేస్ట్ అండి. వదిలేదేలే, తగ్గేదేలే. రామ్మ ఎంత కష్టపడ్డానమ్మా నిన్ను ఈ విధంగా తయారు చేయడానికి. చీజు, టమాటాలు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చక్కగా మగ్గినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. తింటుంటే మాత్రం ఇంకా తినాలనిపిస్తుంది. ఈ గ్యాప్లో మావాడు కూడా లాగేస్తున్నా అండి. ఎలా ఉంది సాయి? సూపర్ రెడీ. ఎందుకంటే వాళ్ళు పిజ్జా ప్రియులండి. నాకు చెప్పకుండా రాత్రిపూట తెప్పించుకునే ఆర్డర్లో శుభ్రంగా అన్నదమ్ములిద్దరు కూర్చుని తింటారు. ఇప్పుడు వీళ్ళ తోడు మా కోడలు కూడా, ఆ పాప కూడా పిజ్జా ప్రియురాలే. చూసారండి, మా అబ్బాయి బాగుంది అనగానే కలుపు తీసేవాడు, మా ఆవిడ కూడా వచ్చి వాటా కలిసింది. ఇద్దరు కలిసి మొత్తం లేపేశారు, నాకు ఇది మిగిల్చారండి. చూసారా ఎలా చేశానో? మీరు కూడా నేను ఎలా చేశానో అలా చాలా ఓపికగా ఇంట్లో చేసుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది ఈ పిజ్జా అనేది. బయట చేసుకునేది వేరు, మీరు ఇంట్లో చేసుకుని తినేది వేరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.